తండేల్ మూవీ ట్రైలర్ అయితే వచ్చింది బే. అసలు ఈ ట్రైలర్ ఎలా ఉంది దీని గురించి డీటెయిల్ గా ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ట్రైలర్ చూశాక ఈ మూవీ స్టోరీ ఎలా ఉండబోతుందో నాకైతే అర్థమైంది బే. దాని గురించి మాట్లాడుకుందాం. అదే కాకుండా అసలు తండేల్ అంటే అర్థం ఏంటి దీని గురించి క్లియర్ గా పాయింట్ పాయింట్ అయితే మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ట్రైలర్ అయితే వచ్చింది భయ్య. ట్రైలర్ గురించి కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. ఏంటంటే ట్రైలర్ అయితే చూశాక నాకు ఏమనిపించింది అంటే దీంట్లో సాయి పల్లవి గారి క్యారెక్టర్ అయితే బుజ్జి తల్లి, నాగ చైతన్య గారి క్యారెక్టర్ అయితే రాజు. అయితే రాజు ఏమో సముద్రంలో చేపలు పట్టడానికి పోతూ ఉంటారు, సాయి పల్లవి ఏమో రాజు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈ రకంగా అయితే చూపించారు. దీంట్లో నాకు ఎక్కువ అనిపించింది ఏంటంటే ఎమోషన్స్ బాగా ఉన్నాయి భయ్య. లవ్ కన్నా ఎమోషన్స్ అంటే ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు దాకా ఎదురు చూడాలి అనేది. అదే కాకుండా పెళ్లి గురించి, నేను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు, చాలా మంది ఏదేదో అనుకుంటున్నారు మన గురించి, ఎప్పుడు పెళ్లి చేసుకుంటాం, వాళ్ళు చెప్పింది మనం నిజంగా చేద్దామా అని అయితే సాయి పల్లవి గారు అయితే అన్నారు. ఈ రకంగా లవ్ కూడా బాగానే చూపించారు. సముద్రంలో నాగ చైతన్య గారు వెళ్ళినప్పుడు అసలు ఆ ఎమోషన్ కూడా బాగా చూపించారు. నాకైతే అర్థమైంది. మూవీ స్టోరీ గురించి ఈ ట్రైలర్లో కొద్దిగా హిట్ అయితే ఇచ్చారు భయ్య. ఏంటంటే దీంట్లో లవ్ స్టోరీతో పాటు యాక్షన్ కూడా ఉంది, అదే కాకుండా దేశభక్తి కూడా ఉందని క్లారిటీగా అర్థమైంది భయ్య. ఇక విషయానికి వస్తే వీళ్ళు సముద్రంలో అయితే పోతారు భయ్య. సముద్రంలో పాకిస్తాన్ వాళ్ళ దగ్గర ఎలాగో అలా వీళ్ళైతే చిక్కుకుపోతారు. అయితే అక్కడ ఏం జరిగింది అనేది మనకి మూవీలో అయితే చూపిస్తారు. ఈ రకంగా ఈ ట్రైలర్లో అయితే ఉంది భయ్య. అక్కడ మన దేశాన్ని ఎలా అవమానిస్తారు, అవమానించే వాళ్ళ దగ్గర నాగ చైతన్య అంటే రాజు వాళ్ళ దగ్గర నుండి ఎలా తప్పించుకొని మళ్ళీ ఇండియాకి వస్తాడు. ఇది మూవీ స్టోరీ భయ్య. అయితే ఇప్పుడు తండేల్ అంటే అసలు అర్థం ఏంటి అనేది మాట్లాడదాం. తండేల్ అంటే ఒక లీడర్ అని అర్థం భయ్య. లీడర్ అవ్వాలి అంటే పడవల పోటీ లేకపోతే చేపల పోటీ అయితే పెడతారు. ఆ పోటీలో గెలవాలి. ఆ గెలిస్తేనే తండేల్ అని పిలుస్తారు అందరూ. అయితే తండేల్ అనే పదాన్ని చాలా మంది ఓనర్ గా భావిస్తారు. ఎందుకంటే మేమైతే ఎవరి మీదైనా పెత్తనం చలాయించవచ్చు అని కొంతమంది అయితే ఉంటారు. అయితే నాగ చైతన్య గెలుస్తాడు ఈ పోటీలో, గెలిచి తనే తండేల్ గా లీడర్ గా అయితే నిలుస్తాడు. నాకైతే క్లారిటీగా అర్థమైంది భయ్య. అయితే ఈ ట్రైలర్ చూశాక మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే మ్యూజిక్ మాత్రం కొద్దిగా డౌన్ అనిపించింది భయ్య. బుజ్జి తల్లి సాంగ్ ఎప్పుడు వినిపిస్తుంది, ఆ సాంగ్ అనమాట బ్యాక్గ్రౌండ్ లో అయితే ఉంది. కొద్దిగా మార్చుంటే బాగుంటుంది అనిపించింది. బుజ్జి తల్లి సాంగ్ హైలైట్, కాకపోతే ట్రైలర్ లో ఇంకోలా ఉండి ఉంటే బెటర్ ఉండేది అనిపించింది.